దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలం దేవుడు మనకు అనుగ్రహించే కృపా వార్త, మీ తలంపుల కంటే నా తలంపులు ఎంతో ఎత్తుగా ఉన్నవి. ఆకాశము భూమి కంటే ఎంత ఎత్తుగా ఉన్నదో మీ తలంపుల కంటే నా తలంపులు మీ ఎడల అంత ఎత్తుగా ఉన్నవి అని దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక మనం ఆలోచించినట్లుగా, మనము తలంచినట్లుగా మన జీవితం ఉండదండి. దేవుడు ఆలోచించినట్లుగా, దేవుడు తలంచినట్లుగా, దేవుని యొక్క ఉన్నతమైన తలంపుల ప్రకారం మన జీవితాన్ని దేవుడు తీసుకుని వెళ్తాడు. ప్రస్తుతం మనం ఎదుర్కొనేటువంటి ప్రతి పరిస్థితి కూడా దేవుని తలంపులో భాగమే అని మీరు గమనిస్తే, ఈ పరిస్థితులన్నిటినీ దాటడానికి దేవుడు మీకు సహాయం చేస్తాడు. మనకున్న బలహీనతలను బట్టి, మనకున్నటువంటి అసౌకర్యాన్ని బట్టి, మనం వెళ్ళేటువంటి ఇబ్బందిని బట్టి, ఇరుకును బట్టి బాధపడక, దుఃఖించక, దేవుని యొక్క ఉన్నతమైన తలంపులను గుర్తెరిగిన వారమై ఈ మార్గంలో మనం ప్రయాణిస్తే దేవుని కార్యాలను మనం చూడగలుగుతాం. ఉన్నతమైన స్థలమునకు మనం చేరగలుగుతాం. దేనిని బట్టి, అందాన్ని బట్టో, డబ్బు లేదనో, అందం లేదనో, సరైన జీవితం లేదనో, దేనిని బట్టి కూడా కృంగిపోవద్దు. కానీ దేవుడు నీ ఎడల కలిగి ఉన్న ఉద్దేశము, ఆయన కలిగి ఉన్న తలంపులు ఎంతో ఉన్నతమైనవి. దానిని బట్టి నీవు ప్రభువుని స్తుతించు, ఆరాధించు, ప్రభుని మహింపరచు. దేనిని బట్టి కృంగిపోవద్దు. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్.